కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ నూతన పోలీస్ స్టేషన్ ని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ పోలీసులంటే కేసులు కట్టడం, వాటిని పర్యవేక్షించడం కాదని, సమాజాన్ని ఆపదలో ఆదుకునేవాడే పోలీస్, శాంతి భద్రతలను కాపాడేది పోలీస్ అని, అటువంటి పోలీసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలకు భద్రత కోసం దిశ చట్టాన్ని స్థాపించి పోలీస్ శాఖ ద్వారానే ప్రజల శాంతి భద్రతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ భవనాన్ని CSR 70 లక్షల నిధులతో నిర్మించామని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కాకినాడ ఎంపీ మరియు పిఠాపురం వైఎస్ఆర్పీ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్, కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్, పోలీస్ డిపార్ట్మెంట్, వైఎస్ఆర్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో మనకి ఈరోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్, కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది. సో దీనిలో మనం ఎంపీ గారు CSR ఫండ్స్ ద్వారా 70 లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక 6 నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది, అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి పిఠాపురం టౌన్ ఎప్పుడూ ఒక బిజీ స్టేషన్ కాబట్టి దానికి ఒక మంచి స్పేస్ బాగా ఉన్నట్టు, ప్రజలు వచ్చి వెళ్ళిపోతానికి కంఫర్టబుల్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ కొత్తదిగా ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు లక్కీలీ ఏంటంటే ఈ ప్లేస్ కూడా మెయిన్ రోడ్లో దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లేస్తో పాటు ఇంత మంచి ఒక స్పేషియస్ అయిన ఒక కొత్త పోలీస్ స్టేషన్లో మన ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలన్న ఒక ఆపర్చునిటీ కూడా పెరుగుతాయి. సో దీనికి మనకి తోడుగా ఉండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసిన ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రారంభించిన మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే పిఠాపురం గారికి, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ కొలిక్కి తీసుకుని వచ్చిన SI గారు, CA గారు, SDPO గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్, అదేవిధంగా ఇంజనీర్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ AE గారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. గౌరవ శాసనసభ్యులు పిఠాపురం పెండం దొరబాబు గారు, సోదరులు చంద్రబాబు గారు, అదేవిధంగా మరి IC గారు, మన పోలీసు SI గారు, మొత్తం పోలీసు బృందం, CI గారు, అందరి సమక్షంలో, నాయకులు, పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ ప్రారంభానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ చాలా అవసరం. మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల. ఈ విషయాన్ని నాకు తీసుకొచ్చినప్పుడు మరి గతంలో శాసనసభ్యులుగా కూడా మొత్తం 3 పోలీస్ స్టేషన్లు, పిఠాపురం నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు, గొల్లపూరు, పిఠాపురము, న్యూ కొత్తపల్లి కట్టించడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఎంపీగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలీస్ శాఖ చెప్పిన వాటికి మరి ముఖ్యంగా బాగా పాడైనట్లు కిర్లంపూడి ఒకటి, అదేవిధంగా తిమ్మాపురం ఒకటి, పిఠాపురం టౌన్ స్టేషన్, ఈ 3 స్టేషన్లు తీసుకొని CSR నిధుల నుంచి మరి కిర్లంపూడి 60 లక్షలు, అదేవిధంగా తిమ్మాపురం 65 లక్షలు, మనకి ఇక్కడ ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ 75 లక్షలతో పైన ఉండే ఫ్లోర్తో సహా ఉండేలా విధంగా ఇక్కడ డిజైన్ చేయించి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ శాఖని, పోలీసు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా త్వరితగతిన కోఆర్డినేట్ చేసి మరి ఆ కాంట్రాక్టర్ గారు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన కాంట్రాక్టర్ గారు కానీ, మన పోలీసు ఇంజనీరింగ్ శాఖ కానీ చాలా
ఇంట్రెస్ట్ తీసుకుని 6 months లోనే బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి పోలీస్ శాఖకి అందించడం జరిగింది. అలాగే ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి ఆయా ఉద్యోగులందరికీ కూడా మరి వారికి విధులు నిర్వర్తించడానికి మంచి భవనాలు కావాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ పోలీస్ శాఖకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు స్టేషన్ ఇప్పుడు మీరు చూశారు, సాధారణంగా గతంలో అంటే ఎర్ర రంగు వేసి పోలీస్ స్టేషన్ కి రావడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఇతర శాఖల ఆఫీసులకు వెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్ కి తమ కష్టం చెప్పుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ గా పోలీసు వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా దిశ చట్టం ప్రకారము ఇక్కడ స్టేషన్ కి ఎవరైనా వచ్చినా కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉండి దిశకి ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా సేవలు అందించడానికి చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకు సంబంధించి అనేక విషయాల్లో మరి ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా భంగం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేసేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇలా ఈ భవనాలు నిర్మించే అవకాశం ఎంపీగా నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హోంమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 6వ తేదీన తిమ్మాపురంలో కూడా హోంమంత్రి గారి చేతుల మీదుగా ఆ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది.